ఒక దెబ్బ తగిలినప్పుడు, ఒక గాయం తగిలినప్పుడు వైద్యుడు కావాలి, కానీ అక్కడ దేవుడి పేరు చెబితే ఆ గాయం మానదు. వైద్యం చేసిన తర్వాత దేవుడి పేరు చెప్పాలి తప్ప వైద్యం లేకుండా దేవుడి పేరు చెబితే ఆ గాయం మానదు. అందుకని మేమేమంటున్నామంటే, నువ్వు చెప్తున్నటువంటి జై శ్రీరామ్ నినాదం ఏదైతే ఉందో అది గొడ్డలు పెట్టి మనుషులను నరికి చంపి, లేదా మనుషులకి విద్య లేక చదువు లేక మనుషులు చచ్చిపోతుంటే జై శ్రీరామ్ అంటే చదువు రాదు, జై శ్రీరామ్ అంటే ఉద్యోగం రాదు, జై శ్రీరామ్ అంటే భూమి రాదు, జై శ్రీరామ్ అంటే పని రాదు చేతికి, జై శ్రీరామ్ అంటే భూమి రాదు. జై శ్రీరామ్ ఎప్పుడన్నా తెలుసా? మా అందరికి భూమిని పంచు, నీవే జై శ్రీరామ్ అంటావు. మా అందరికి విద్యను పంచు, నీవే జై శ్రీరామ్ అంటావు. మా అందరికి వైద్యము, విద్య, భూమి అన్నిటిని మాకు పంచినప్పుడు మేము జై శ్రీరామ్ అంటామో జై కాన్శీరామ్ అంటామో అప్పుడు తెలుసుకుంటాం. ఏమి లేకుండా ఒకరు తగలబడి సస్తంటే, ఒక ఇల్లు గాలి బూడిదైపోయి కొంపల మొత్తం కాలిపోయి సస్తంటే, బొచ్చలు, బట్టలు, వడ్లు, బియ్యం గాలి మనుషులు కాలిపోయి సస్తంటే జై శ్రీరామ్ అంటే ఇంకెక్కడిది? కాలిబూడిదైన కొంప మళ్ళీ ఏమన్నా పచ్చగా అయితా? కాలుతున్న కొంప మీద నీళ్లు చల్లి వాళ్ళకి బట్టలిచ్చి, వాళ్ళకి వైద్యం ఇచ్చి, వాళ్ళకి భూమినిచ్చి తిండి పెట్టినాక అప్పుడు జై కాన్శీరామో జై శ్రీరామో అని చెప్పప్పుడు. అంతేగాని కొంప కాలుతుంటే నువ్వు జై శ్రీరామ్ అంటే కాలిపోయే కంప బూడిద కావడానిక? దేవుడంటే మాకు తెలుసు. దేవుడంటే దేవుడితో మీరు రాజకీయం చేస్తారు. నిజంగా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టే భయం కలిగిన వాళ్ళు మీరు కాదురా బాబు. మాకు దేవుడంటే భయం. దేవుడంటే, సమాజం అంటే, మనిషి అంటే భయం మాకు. మీకు దేవుడు లేడు, దెయ్యం లేదు. పేరుకి దేవుడికి దండం పెట్టుకొని సర్వ పాపాలు చేసేది మీ బతుకులు. మేము దేవుడు అంటే భయభక్తులతో ఉండి అయ్యా చల్లగా చూడాలని భయంగా సంవత్సరానికి 3 తీర్థాలు పోయి దండాలు పెట్టి పైసలు లేకపోయినా 2 రూపాయలు అప్పు చేసి దేవుళ్ళకి దండం పెట్టే జాతులు మాయి. మీరు కాదు కదా. మీరు దేవుడితో రాజకీయం చేస్తారు. మీరు ఇంకా ఎదవ రాజకీయాలు చేస్తారు.